నేను ధైర్యంగా మాటలు అనుకుంటాను. ఎవరితో? ఇంట్లో అందితో, పెళ్ళంతో, అమ్మతో. ఆ, ఆహా, మన వల్ల కాలే, ఆ? మన వల్ల కాలే. అంతా నాయనం పోలికలు వచ్చింది, భయంతో బతికే పోలికలు. ఉంది, మంచిదే కదా, ఆ? మంచిదే కదా, ఆ. మంచిదే కదా. ఏంది మంచిది? టిఫిన్ కావాలంటే అడగాలంటేనే భయము, కాఫీ కావాలంటే అడగాలంటే భయము. ఆ? ఎక్కువైతే చెప్పేకి భయము, తక్కువైతే అడిగేకి భయము. అది అది ఆ? కరెక్ట్, నిజమే కరెక్ట్. ఆ. ఏందో పూట పూట మనకు తెలుసు మనం ఎట్లా గడుపుతామని. ఆ? భయంతో కదా. జమున ఫోన్ వస్తుంది, ఎవరితో ఫోన్ మాట్లాడుతూ ఉండో అర్థం కాదు. అది జమున ఎట్లుంది అడగాలంటే భయము, క్రికెట్ అడగాలంటే భయము, క్రికెట్ అడగ భయము. ఏమన్నా ఉంటే చెప్పను, అది సమాచారం ఉంటే చెప్పము. అది ఇప్పుడు మీరు పోతారా పోయి? ఏమన్నా వాళ్ళకి కావాలా, మీరు ఏమన్నా పోతారా? అది అదే కదా. ఆ. మనకి ఇష్టరావు కావాలంటే వాడు వైచేది కదా. ఆ, అదే దానిగా నోట్లదు, ఆ. తిరగట్టద్దు, జమరట్టద్దు, నీకేమి నీ- వైచేదా ఆ. తీసుకు ఇష్టం. అదే నోటు రాదు, ఆ. అది పడుతుంది. ఆ. మనము చెప్పము, సరే పోనీ అన్ని నిజాలు చెప్తాను కదా మనం. కృష్ణారామ గోడి అది అది బాగా బాగా చెప్పి బాగా చెప్పి మనకు అది నోట్లోంచి రాదు. నిజమైన మాట. లేలే, ఆ. కృష్ణారామ గోవిందని చెప్పు చెప్పు అని ఆమె చెప్పేసి ఉంటుంది 1000 సార్లు, కానీ మనం ఒకసారి కూడా చెప్పిండము. మనకి వచ్చి మరుసటి పూట పొంగల్ పెడతారా, సొజ్జు పెడతారా మనం చూస్తూ ఉంటాము. అదేలే, ఆ. అదే ఆడుతుంది. తిండో 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 తింటుంది, తిండో చాలు, ఇంకేమి కదా. ఆ. తిండో తిండో తిండి. మనం జీవితం అంతా తిండి చేసి పెట్టేదాంట్లోనే ఇదైపోయినాము. అత్తగారులు, చిన్న అత్తగారు, పెద్ద అత్తగారు, వదిన గారు, చిన్న వదిన గారు, పెద్ద వదిన గారు, బావగారు, అన్నగారు, ఎన్ని మంది. అందరికి చేసేది. ఆ, అప్పుడు మనకు తిండి తప్ప ఇంకేం మనకు తెలుసు? అదే మనల్ని ఏమైనా 4 దాకాలు తిప్పినారా? అదే అది ఆ? ఏమి ఏంలే, ఆ పూల్ పీకేసినాడు అనేసి స్కూల్కి పోయేది మానేసినావు ఎల్కేజీలోనే. అది ఎందుకు మానేసినావు? స్కూల్కి పోయిండొచ్చు కదా. అదేమో పోలే, ఆ? ఏమో పోలే. వాడు పూల్ పీకినాడంట నీది. ఆ? వాడు పూజ చేసేట ఆ. ఎప్పుడు వచ్చి అదొండే పోదు. అందుకు నువ్వు పోను అనేసినావు. అంతే, అప్పుడు స్కూల్కి పోయింటే నీ దగ్గర అంతా పడాల్సిన అవసరం ఉందా? అది జయలలితమ్మ, నువ్వు కూడా చీఫ్ మినిస్టర్ అవుతావు. అదే అది ఆ, అదే అదే. ఆ. ఇంకా కాఫీ అడిగినావా లేదా? నేను ఆయన ఇచ్చేసిందే. ఇచ్చేసిందా? ఇప్పుడు ఇక్కడ చిన్న కాఫీ ఇచ్చింది, తాగినావు, మళ్ళీ ఇచ్చిందని అడుగుతుండవే. ఇచ్చిందా? ఆ, అవును, గుర్తుగా చెప్పాలి, ఇచ్చింది తాగినాను అనేసి. ఇలా అని అడుగుతుండవు. ఇచ్చిందా? ఆ. కాఫీ తాగిందా? టిఫిన్ పెట్టా ఇంకా పెట్టా అడుగు. అదే పెడుతుంది, నేను కూడా అదే పెడతా. ఆడదా పెట్టినా నాకు తెలుదు, ఎవరు పెట్టిందో నాకు తెలుదు. ఆ, ఆడాలా ఆ. అంత అయింది మనకు. నువ్వు అడగకపోతే నేను పెడతాను కదా, అడగకపోతే నేను పెడతాను కదా. నేను అది అడుగుతున్నా అట్నే పోతుంది. అయ్యో, ఆ. నేను పెట్టుకోలే, ఆ. అర్థమైందా? పుట్టుకు వాడికి దూరం పెట్టుకోలే. రాండి ఎత్తమంటే రెడీగా కూర్చోండి, నమ్మకలేస్తుంది. అంత దూరం నేను పెట్టుకోలే. రాండి ఎత్తమని పూట నేను పిలుస్తాను. అయ్యో ఇంకా పెట్టలేదు అత్తమ్మకు, కానీ గబగబా నేను వచ్చి ఏ రోజు పెట్టిందిలే. కరెక్ట్ గా టైంకి రాండి ఎత్తమని పిలుస్తాను, టైం వచ్చి తినేసి పోతుంటాను. ఏమంట? కడుపండి ఏమిటే ఏమిటే ఆ? ఏమిటే లే, ఇప్పుడు నీకు ఆకలి అయిందంటే టిఫను అని అడుగుతావా లేదా నువ్వు? నేను ఎందుకు? అది పెడుతుందే ఆ, ఇంకా అడిగేది. మనం అడిగినామంటే ఆ. టిఫిన్ టైం అయింది నాకు తెలియదు, అది భోజనం టైం అయింది. మనకు టిఫిన్ తిన్నామా భోజనం తిన్నామా అని కూడా నాకు గుర్తుండదు. ఏంటంటే గౌరవకూడదు, అంటే ఇప్పుడు గౌరవకూడదు. మనకు రాత్రి అయిందా, ఇప్పుడు ఆకలి అవుతా ఉంటే ఇప్పుడు టిఫిన్ అడగలనా భోజనం అడగలనా అది మనకు తెలియదు. నిజంగానే ఆ. తెలియదు. మనకు తిన్న 10 నిమిషాల కింద మళ్ళీ ఆకలి అవుతుంది. అది కదా, అది కదా, అది కదా బ్రదర్. అడుగుతుంది పోయినది ఇది పోయిన వెళ్ళ అదేది ఆ. అడుగులేదు, పోయిన వెళ్ళ అడుగులేదు. నిజంగానే అడుగు తింటే ఓహో ఇది పోయిన వెళ్ళ
భోజనం వల్ల అడిగే అడే అడుగుతే ఓహో ఇది చెవుదా ఓ మనం తినేటప్పుడు ఏ పూట అని మనకు అర్థమవుతుంది. ఓహో అన్నం తింటే ఓ ఇప్పుడు వచ్చి మధ్యాహ్నం అయింది అది బాగుంది. మనకు అట్లుంది. ఇది పోయి వద్దే వెళ్ళ పోయి వెళ్ళిది కాఫీ ఓ ఇది కాఫీ వెళ్ళాಗಿದೆ కాఫీ తెలియదు ఆమె ఇచ్చే కాఫీని బట్టి ఓహో ఇది మధ్యాహ్నం కాఫీ సేమ్ అని మనకు అర్థమవుతుంది. కొంతమందికి వేళ తప్పించను కదా. లేదు అది తలారి కాఫీ మధ్యాహ్నం పోవనా రాత్రి పోవనా కలర్తో టిఫన్ ఏమి వేళ తప్పించను. కరెక్ట్గా వేళ వేళకు వచ్చేస్తుంది. దాని గురించి నువ్వు ఈ కలవరాల్లో ఈ కలవరం పెట్టుకోవద్దు. మమ్మీ నాయన చేసిందో లేదు అని. మమ్మీ తినకపోయినా నాయనమ్మకి మాత్రం కరెక్ట్ గా పంక్చువల్ గా హోటల్లో వచ్చేవారు వచ్చేస్తుంది. రాండి అంటే కరెక్ట్ గా బట్టి పెట్టుకొని కూర్చోబెట్టి ఏమంట కావాలంటే 6 నెలల ముందుగానే కూర్చొని ముక్కు తుచ్చుకొని ముట్టి తుచ్చుకొని ఇక్కడి నుంచి పోతా పోతుంది. ఇంత కావాలంటే భోజనానికి రాండి అంటే చాలు. అత్తమా ఏదో రెడీ అది అయితే వేళ మాత్రం తెలియదు. టిఫిన్ తినేటప్పుడు ఇది టిఫిన్ టైము. మనకు ఆకలి ఎప్పుడు అయితా ఉంటుంది కాబట్టి ఆకలి లేని టైం లేదు మనకి. 24 గంటలు ఆకలి అయితా ఉంటుంది. ఇది మధ్యాహ్నం భోజనం ఆకలా పొద్దున టిఫిన్ ఆకలి మనకెట్ట తెలుస్తుంది? తిన్నాక తెలుస్తుంది. ఇది పోయి వెళ్ళ అవును నిజమే